దిగ్విజయ్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తెలంగాణ పోలీసులపై ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు హీట్ ని పెంచుతున్నాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మాటల యుద్ధానికి తెరతీశాయి. తెలంగాణ పోలీసులు ముస్లిం యువత ఐసిస్ వైపు వెళ్లేలా ప్రేరేపిస్తున్నారంటూ ఆయన చేసిన ట్వీట్స్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంత జరిగినా అంగుళం కూడా వెనక్కు తగ్గనంటున్నారు డిగ్గీ రాజా. కాంగ్రెస్ సీనియర్ నేత ఏపీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ కొత్త వివాదానికి తెరతీశారు. తెలంగాణ పోలీసులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. తెలంగాణ పోలీసులు ముస్లిం యువతను ఐసిస్ ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారని చేసిన ట్వీట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఫేక్ వెబ్సైట్లతో ముస్లిం యువతను ఉగ్రపాటు పట్టిస్తున్నారన్న ట్వీట్ పై మండిపడుతున్నారు గులాబీ నేతలు. దమ్ముంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పోలీసులు బోగస్ వెబ్సైట్ ఏర్పాటు చేసి అందులో రెచ్చగొట్టే కంటెంట్ పోస్ట్ చేస్తున్నారని, ఇలా ముస్లిం యువతను ఐసిస్ నెట్వర్క్ వైపు నడిపిస్తున్నారని వరుస ట్వీట్లు చేశారు దిగ్విజయ్ సింగ్. అంతేకాదు పొలిటికల్ ట్వీట్ తో హీట్ పెంచారు. ఐఎస్ఐఎస్ తో ముస్లింలను చేరేలా ఎంకరేజ్ చేయాలని తెలంగాణ పోలీసులకు సీఎం కేసీఆర్ అనుమతిచ్చారా, దీనిపై సీఎం రాజీనామా చేయాలంటూ ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. అయితే డిగ్గీ కామెంట్స్ పై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. आईएसआईएस के नाम पर एक फेक पोर्टल बनाया गया था जिसमें कि मुस्लिम यूथ को रेडिकलाइजेशन करने के लिए उस प्रकार की पोस्टिंग्स की जाती थी और जिससे प्रभावित होकर कुछ लोगों ने उस साइट पर अपनी बात कही, उनसे इंटरैक्ट किया. उसी के आधार पर तेलंगाना पुलिस इन लोगों को फॉलो कर रही थी. तो इसी काउंटर टेररिज्म मीटिंग में अनेक राज्यों के एंटी टेररिस्ट ऑर्गेनाइजेशंस हैं अपने अपने अलग स्टेट में, उन्होंने सबने इसको कहा था कि इसको बंद करना चाहिए. इससे तो मुसलमानों युवकों में रेडिकलाइजेशन बढ़ रहा है, इसलिए उस पर रोक लगनी चाहिए. ట్విట్టర్ లో దిగ్విజయ్ సింగ్ కాంట్రవర్షియల్ ట్వీట్స్ టీఆర్ఎస్ లో కాకరేపింది. అందుకే డిగ్గీ టార్గెట్ చేసిన మంత్రి కేటీఆర్ఏ ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఎలాంటి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం తగదంటూనే క్షమాపణలు కోరారు కేటీఆర్. లేదంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి, పూర్తిగా అసంబద్ధమైనవి, అర్ధరహితమైనవి, తలాతోకా లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడినారు. దీన్ని తీవ్రంగా గర్హిస్తూ ఖండిస్తూ పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ఏ మాటలైతే మాట్లాడినారో దాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని, డెఫినెట్గా లేని పక్షంలో మాత్రం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా తన స్థాయిలో తాను స్పందించాల్సి వస్తుందని చెప్పి కూడా మరి దిగ్విజయ్ సింగ్ గారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ ఇది మంచిది కాదు. దిగ్విజయ్ చేసిన మాటలపై తెలంగాణ పోలీస్ బాస్ అనురాగ్ శర్మ కూడా రెస్పాండ్ అయ్యారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని, నిబద్ధతను దెబ్బతీసేలా ఉందని అదే ట్విట్టర్లో పోస్ట్ చేశారు శర్మ. మరోవైపు ఈ వివాదంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. దిగ్విజయ్ సింగ్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. దిగ్విజయ్ వెంటనే తెలంగాణ పోలీసులకు క్షమాపణలు చెప్పాలన్నారు. మెరుగ్గా పనిచేసిన పోలీసులపై ఇలా నిందలు వేయడం సరికాదన్నారు వెంకయ్యనాయుడు. దిగ్విజయ్ సింగ్ పై వార్నింగ్లతోనే సరిపెట్టలేదు టీఆర్ఎస్ నేతలు. ఏకంగా దిగ్విజయ్ పై కేసు పెట్టారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. అల్లర్లకు కారణమయ్యేలా ట్వీట్లు చేసిన దిగ్విజయ్ క్షమాపణ చెబితేనే హైదరాబాద్ రాణిస్తామంటూ హెచ్చరించారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అయితే టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నా దిగ్విజయ్ సింగ్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తన వ్యాఖ్యల్లో నిజం ఉందంటున్నారు. ఇక తమిళనాడు అప్డేట్స్ చూద్దాం దేవి. అన్నాడీఎంకేలోని రెండాకులు కలుస్తాయి, రెండు వర్గాలు ఒక్కటవుతాయి. ఇది ఇప్పటి వరకు అందరూ అనుకున్న సంగతి. కానీ ఇప్పుడు సీన్ మారింది. మాకు పన్నీర్ సపోర్ట్ అక్కర్లేదని పళని అంటుంటే డిమాండ్లు నెరవేర్చుకుంటే నో డిస్కషన్స్ అంటుంది పన్నీర్ వర్గం. దీంతో విలీనం వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. మరోవైపు ఇదంతా చిన్నమ్మాడిస్తున్న నాటకమా అని అనుమానిస్తున్నారు పన్నీర్ వర్గం నేతలు. తమిళనాట రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. కలుస్తాయనుకున్న రెండాకులు మళ్లీ విడిపోతున్నట్టు కనిపిస్తున్నాయి. రెండు వర్గాల మధ్య చర్చలు జరిగినా అవి కొలికి రాకపోవడంతో అన్నాడీఎంకే విలీనం ఉంటుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విలీనం చర్చలను శశికళే ముందుకు కదలనివ్వడం లేదన్న ఆరోపణలు పన్నీర్ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాల విలీనం కథ మళ్లీ మొదటికొచ్చింది. తమకు పన్నీర్ సెల్వం మద్దతు అవసరం లేదని ప్రకటించారు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.
తనకు 90% మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉందని తేల్చి చెప్పారు. దీంతో విలీన చర్చలకు బ్రేక్ పడ్డట్టే కనిపిస్తోంది. చర్చల పేరుతో పన్నీర్ సెల్వం ఎన్నో షరతులు పెడుతున్నారని పళని వర్గం ఆరోపణ. అయితే సీఎం కామెంట్స్తో విలీనం ప్రక్రియలో కొత్త ట్విస్ట్ వచ్చినట్లయింది. మామూలుగా శశికళ దినకరన్ల అరెస్టు తర్వాత అన్నాడీఎంకేలో 2 వర్గాల విలీనానికి ఎటువంటి ఆటంకాలు ఉండవని అందరూ భావించారు. ఆ దిశగా ఈ 2 వర్గాల మధ్య చర్చలు కూడా సాగాయి. పన్నీర్ సెల్వం డిమాండ్ మేరకు అన్నాడీఎంకే కార్యాలయం నుంచి శశికళ దినకరన్ ఫోటోలను కూడా తొలగించారు. అయితే శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి అని ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ను వెనక్కి తీసుకోవాలని పన్నీర్ వర్గం తాజా డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చింది. అయితే దీనిపై వెనక్కి వెళ్లకపోగా ఆమె జనరల్ సెక్రటరీగా చెప్పడంతో చర్చలకు బ్రేకులు పడ్డాయి. విలీనం వ్యవహారం వెనక శశికళ ఉందన్నది పన్నీర్ వర్గం ఆరోపణ. శశికళ కనుసన్నల్లో సీఎం పళనిస్వామి నడుస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నుంచి శశికళ దినకరన్ని బహిష్కరిస్తున్నట్టు ఎందుకు అధికార ప్రకటన విడుదల కాలేదని పన్నీర్ సెల్వం ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చిన్నమ్మ ఆడిస్తున్న నాటకంగా చెబుతున్నారు. పార్టీ సింబల్ దక్కించుకునేందుకు ఎలా ప్లాన్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే గత 15 రోజుల నుంచి విలీనంపై జరుగుతున్న చర్చల ప్రక్రియ ముందుకు సాగకపోగా ఇప్పుడు నిలిచిపోయే స్థితికి చేరాయి. ఓవైపు విలీనంపై 2 వర్గాల మధ్య రాజకీయం ఇలా ఆసక్తి రేపుతుంటే, అటు సింబల్ కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో దినకరన్కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే 5 రోజుల కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు ఇప్పుడు 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అనుమతిచ్చింది. కేసు విచారణలో ఉన్నందున జ్యుడిషియల్ కస్టడీకి ఓకే చెప్పింది. దీంతో దినకరన్తో పాటు మల్లికార్జున్ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఇప్పటికే దినకరన్ను పలు విధాలుగా ప్రశ్నించిన పోలీసులు మరిన్ని కీలక విషయాల్ని రాబట్టే పనిలో ఉన్నారు. సాక్షులను విచారించాల్సిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై ఆరా తీసిన పోలీసులు చెన్నై కేంద్రంగా విచారణ జరిపారు. మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ మృతితో తమిళనాట అసలు ఏం జరుగుతుందోనన్న భయం మొదలైంది. జయ ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. కీలక నిందితుల్ని హతమారుస్తున్నారు. కీలక నేతల అనుచరులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారు. ఈ దాడుల సీక్వెల్ చూస్తుంటే అసలు తమిళనాడులో ఏం జరుగుతుందో అన్న గుబులు నెలకొంది. మొన్న జయ ఎస్టేట్ లో వాచ్మెన్ హత్య, నిన్న జయ మాజీ డ్రైవర్ అనుమానాస్పద మృతి, ఇప్పుడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ ను దారుణంగా చంపేశారు. తమిళనాడులో అసలేం జరుగుతోంది? జయ ఆస్తులపై దాడులు, అనుచరుల హత్యలు ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి. జయ మాజీ డ్రైవర్ కనకరాజు అనుమానాస్పద మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగానే ఇప్పుడు తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ప్రముఖుల డ్రైవర్లు వణికిపోతున్నారు. కొందరు అజ్ఞాతంలోకి వెళుతున్నారు. జయ డ్రైవర్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతుండగానే మాజీ సీఎస్ రామ్మోహన్ రావు డ్రైవర్ రవిచంద్రన్ యాక్సిడెంట్ లో చనిపోవడం సంచలనంగా మారింది. తాంబరం సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. అయితే జయ ఆస్తుల్ని టార్గెట్ చేసిన ముఠానే రామ్మోహన్ రావు కారు డ్రైవర్ ను చంపేసిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ మరణంతో ఒక్కసారిగా ప్రముఖుల్లోనూ కలకలం రేగింది. మరీ ముఖ్యంగా గతంలో జయలలితతో కలిసి పనిచేసిన ప్రముఖుల డ్రైవర్లు వణికిపోతున్నారు. యజమానుల ఆస్తుల విషయాలపై దాడులు పెరుగుతుండటంతో డ్రైవర్లు భయాందోళనలకు గురవుతున్నారు. అటు జయలలిత మాజీ డ్రైవర్ కనకరాజు మృతిపైన అనేక అనుమానాలు ఉన్నాయి. యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నా అది అత్యంత దారుణమైన హత్యగా చెబుతున్నారు పోలీసులు. కొడనాడ ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు హత్యలో కీలక నిందితుడిగా కనకరాజును పోలీసులు అనుమానించారు. అయితే అతన్ని పట్టుకునే లోపే హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది. కొడనాడ ఎస్టేట్ లో కొందరు దుండగులు దాడి చేసి వాచ్మెన్ ను హత్య చేశారు. అయితే ఇందులో సుమారు 100 కోట్ల విలువైన పత్రాలను అపహరించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కొడనాడ ఎస్టేట్ లో ఏం అపహరించారన్నది శశికళకే తెలిసి ఉండాలనడం సంచలనంగా మారింది. అయితే ఎవరు ఈ వరుస హత్యలను చేయిస్తుందన్నది ఇప్పటికీ ఓ మిస్టరీగానే ఉంది. అంతేకాదు జయ ఆస్తుల కోసం పోరాడుతున్న అమ్మ మేనకోడలు దీపకు బెదిరింపు కాల్సి రావడం కలకలం రేపుతోంది. జయ ఆస్తులకు తానే వారసురాలు అంటున్న దీప తనకు వరుసగా బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పింది.
ఆస్తులపై ఆశలు వదులుకోవాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది దీప. ఓవైపు జై ఆస్తులపై దాడులు, మరోవైపు నిందితుల వరుస హత్యలు, అటు దీప జయకుమార్కు బెదిరింపులు. ఇలా జై ఆస్తులే టార్గెట్ గా సాగుతున్న ఘటనలు కొత్త కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. వరుస హత్యల వెనుక ఉంది ఎవరు అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇక గార్డెన్ సిటీలో యువతులపై లైంగిక దాడులు ఆగడం లేదు. న్యూ ఇయర్ కీచక పర్వం మరచిపోకముందే ఇప్పుడు ఓ క్యాబ్ డ్రైవర్ హద్దులు దాటాడు. డ్రాప్ చేస్తానని చెప్పి నిర్మానుష్య ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. మరోవైపు క్యాబ్ డ్రైవర్ కోసం వేట కొనసాగుతోంది. దేశ ఐటీ క్యాపిటల్లో మరో కీచక పర్వం. అర్ధరాత్రి యువతిపై ఓలా డ్రైవర్ లైంగిక వేధింపులు. డ్రైవర్ కోసం పోలీసుల వేట. గార్డెన్ సిటీలో అమ్మాయిలకు భద్రత ఉందా? ఇప్పుడు మళ్ళీ అదే ప్రశ్న అందరినీ వెంటాడుతోంది. న్యూ ఇయర్ హంగామా కళ్ల ముందు ఉండగానే ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ దారుణానికి తెగబడ్డాడు. గమ్యం చేరుస్తానంటూ కారు ఎక్కించుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. భద్రత ఉంటుందని క్యాబ్ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూరులో మరో కీచక పర్వం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఓ కంపెనీలో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్న యువతి ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్ను బుక్ చేసుకుంది. యువతిని పికప్ చేసుకున్న ఓలా క్యాబ్ డ్రైవర్ కొద్ది దూరం బాగానే వెళ్లాడు. తర్వాత బుద్ధి వంకరగా మారింది. ట్రాకింగ్ రూట్ కాకుండా టర్నింగ్ తీసుకున్నాడు. యువతి చెప్పిన దారిలో కాకుండా మరో దారిలో వెళ్లాడు. వెనక్కి వెళ్లమని చెప్పినా డ్రైవర్ వినిపించుకోలేదు. ఓ నిర్మానుష్య ప్రదేశంలో కారును ఆపి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధితురాలు వెల్లడించింది. This driver stopped in the pretext of roadblock and reversing. So he initially wanted to take a detour, saying that would join the road that I want to go to. But I told him not to. He still insisted, and it looked really dark there. I mean, that place was really isolated and dark. I said, no, you're not taking that. And I asked him to reverse. Okay. So he turned, looked back, and he leaned over. అంతేకాదు అతని నుంచి తప్పించుకుని వస్తున్నప్పటికీ తనను వెంబడించాడని పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించినట్లు చెప్పింది. క్యాబ్ డ్రైవర్ దారుణాన్ని ఓలా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది ఆ యువతి. రాత్రి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేసింది. అయితే యువతి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన ఓలా యాజమాన్యం ఆ డ్రైవర్ రవికుమార్ గా గుర్తించింది. వెంటనే అతన్ని విధుల్లోంచి తప్పించింది. ఎంత సెక్యూరిటీ ఉన్నా, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ అమర్చినా క్యాబుల్లో అమ్మాయిలపై వేధింపులు ఆగడం లేదు. అర్ధరాత్రి అమ్మాయి కనిపిస్తే చాలు ఇలా దారుణాలకు తెగబడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరోవైపు పోలీసులు సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడు రవికుమార్ ను పట్టుకునేందుకు 3 టీంలను ఏర్పాటు చేశారు. 3 teams were formed under the ACP Madiwala. Now PI Bommanalli he is heading the teams. Now we know about what is the owner of the cab, so that we are hopeful that he will be arrested very soon. బెంగళూరులో ఇదే మొదటి ఘటన కాదు. న్యూ ఇయర్ నాడు వీధుల్లో ఏం జరిగిందో దేశం మొత్తం చూసింది. ఆనాటి కీచక పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి ఘటనలతో క్యాబ్లు ఎంతవరకు సేఫ్ అన్న ప్రశ్న తెర మీదకొస్తోంది. అయితే యువతులు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వార్తలు దేవి. ఎస్, మనకి ప్రధానమైన వార్త మొత్తం ఉన్మాద పాకిస్తాన్ చర్యకు సంబంధించి అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే పాక్ సైన్యం పైశాచికత్వం అనే ప్రధాన శీర్షికతో ఈ వార్తను ప్రచురించింది. 2 భారత సైనికుల్ని హతమార్చిన తీరు మొత్తం దేశం మొత్తం నివ్వెరపోయేలా చేసింది. మృతదేహాలను ఛిద్రం చేసిన పాకిస్తాన్ పైశాచికత్వానికి సంబంధించిన వార్త ఇది. మోటార్లతో దాడి చేయడం, నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణ చేయడం, ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్ పైశాచికత్వం ఎంత దారుణంగా ఉందో, కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే దానిపై ప్రధాన శీర్షికను ప్రచురించింది. ఇక పారిశ్రామిక కళహస్తి అనే ఒక హెడ్లైన్ తో మరొక వార్తను ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక్కడ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వద్ద భారీ పారిశ్రామిక ప్రాంతమైన నోడ్ను అభివృద్ధి చేయబోతున్నారనే ఒక ఉద్దేశంతో దానికి సంబంధించిన సారాంశాన్ని, ఎన్ని ఎకరాల భూమిని సేకరించబోతున్నారు, అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనేది వివరణ ఇస్తూ పారిశ్రామిక కళహస్తి అనే ఒక హెడ్లైన్ తో మరొక వార్త కనిపిస్తోంది. ఇక మేడే సందర్భంగా కార్మికులందరికీ చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనకి
చేసిన వరాలకు సంబంధించి అదేవిధంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలంటూ ఆయన చేసిన ప్రకటనకు సంబంధించి ఒక వార్త మనకు కనిపిస్తోంది. యాజమాన్యాలు ప్రభుత్వ భాగస్వామ్యంతో ముందుకు వెళ్లాలంటూ ఆయన చేసిన ఒక ప్రకటనకు సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధాన శీర్షిక పైశాచిక పాక్ అని కనిపిస్తోంది. ఇక్కడ కూడా మన భూభాగంలోకి చొరబడి 2 భారత జవాన్లను ఎంత దారుణంగా కాల్చివేయడం మాత్రమే కాకుండా వారి మృతదేహాలను ముక్కలు ముక్కలుగా చేసిన ఘటనకు సంబంధించిన వార్త మనకి ఆంధ్రజ్యోతిలో ప్రధాన హెడ్లైన్ తో కనిపిస్తోంది. ఇక అవినీతిపై పోరు అంటూ మరొక హెడ్లైన్ తో ఆంధ్రజ్యోతి ఒక వార్తను ప్రచురించింది. ఇక్కడ మచ్చ ఉన్న ఉద్యోగులకు పోస్టింగులు ఉండవు, అవినీతి చేస్తే గనక ఆ పోస్టింగులలోంచి వారిని తీసివేయడం జరుగుతుంది అంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఇక లెఫ్ట్ సైడ్ ఒక టీటీడీ ఈఓగా సింఘాల్ని నియమిస్తున్నట్టుగా ఇంకా అందులో జరిగిన మార్పులకు సంబంధించిన మరొక వార్త మనకు కనిపిస్తోంది. ఇక కార్మికులకు సొంతింటి కళ నిజం కాబోతోంది అంటూ మేడే సందర్భంగా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనకు సంబంధించి మరొక వార్త ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఇక్కడ జగన్ దీక్షకు సంబంధించి ప్రధాన వార్త కనిపిస్తోంది. నమ్మి మోసపోయాం అంటూ రైతుల పక్షాన్ని నిలిచిన జగన్ దీక్షకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. రైతుల్ని దగా చేశారు, చంద్రబాబుపై ధ్వజమెత్తండి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడండి అంటూ ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఇక లెఫ్ట్ సైడ్ లో పాక్ పైశాచికానికి సంబంధించి మరొక ప్రధాన వార్తను సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఇది ఏపీ దినపత్రికల్లోని ప్రధాన వార్తలు. ఇక తెలంగాణ దినపత్రికల గురించి స్వేచ్ఛ మీకు అందిస్తారు. రెడ్ దేవి, ముందుగా తెలంగాణ దినపత్రికలో నమస్తే తెలంగాణ పత్రిక చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక పైశాచికం అంటూ 2 భారతీయ జవాన్ల హత్య, తలలు నరికివేత అంటూ బ్యానర్ ఐటంగా ప్రచురించింది. కాశ్మీర్లో ఎల్ఓసి వద్ద జరిగిన దాడికి సంబంధించి అదేవిధంగా మరో వార్తను కూడా ప్రధానంగా ప్రచురించింది. నమస్తే తెలంగాణ నకిలీలు కల్తీలపై పీడీ యాక్ట్ అంటూ విత్తనాలు, ఎరువులు, ఆహారం కల్తీపై ఉక్కుపాదం అంటూ కేసీఆర్ చేసిన హెచ్చరికలకు సంబంధించిన వార్తను నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత విషం చిమ్మిన దిగ్విజయ్ అంటూ తెలంగాణ పోలీసులపై నిందలు తిప్పికొట్టిన మంత్రి కేటీఆర్ అంటూ మరో వార్తను కూడా ప్రచురించింది నమస్తే తెలంగాణ. అదేవిధంగా ఫైబర్ గ్రిడ్ కు సహకరించండి అంటూ కేంద్ర మంత్రులకు కేటీఆర్ విజ్ఞప్తి చేసిన మరో వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇక ఆ తర్వాత మన నవ తెలంగాణ పత్రిక చూద్దాం. నవ తెలంగాణ పత్రికలో ఎలుగెత్తిన కార్మిక లోకం అంటూ పారిస్, ఇస్తాంబుల్లో అడ్డుకున్న పోలీసులు అంటూ పారిస్లో ట్రేడ్ యూనియన్లు చేపట్టిన మేడే ర్యాలీని పోలీసులు నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నం చేసిన విషయాన్ని నవ తెలంగాణ పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఇక కాస్ట్రో విప్లవ స్ఫూర్తికి అంజలి ఘటించిన క్యూబా కార్మిక లోకం అంటూ కూడా వేసింది. ఆ తర్వాత మిర్చి వేసిన రైతులే కారం పట్టి అమ్మాలి, ప్రాసెసింగ్ జరిగేలా చూడాలి, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు రైతుకు వెన్నుదన్ను అంటూ మరో వార్తను కూడా నవ తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత సాగర్ నీటి జగడం, అదనంగా నీటి విడుదలపై తెలంగాణ అధికారుల అభ్యంతరం అంటూ సాగర్ జలాలకు సంబంధించిన వివాదానికి సంబంధించిన వార్తను కూడా నవ తెలంగాణ పత్రిక ప్రచురించింది. అదేవిధంగా ప్రశ్న లేకుంటే మానవ మనుగడే లేదు అంటూ ధర్నా చౌక్ పరిరక్షణ దీక్షలకు సంబంధించిన మరో వార్తను కూడా నవ తెలంగాణ ప్రచురించింది. ఇక తెలంగాణకు సంబంధించి మరో దినపత్రిక వార్త చూద్దాం. వార్తలో ఎటువంటి న్యూస్ ఉన్నాయో. గుంత కనిపిస్తే వేటు అంటూ రోడ్ల మరమ్మతులపై అధికారులకు సీఎం హెచ్చరిక అంటూ కేసీఆర్ జారీ చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్తను ప్రధానంగా ప్రచురించింది. ఆ తర్వాత బరి తెగించిన పాక్ సైన్యం అంటూ 2 భారత జవాన్లను ముక్కలుగా నరికివేసిన వైనానికి సంబంధించిన వార్తను కూడా వార్త ప్రచురించింది. ఇక 15 ఆగస్టులోగా ఈ పంచాయతీలు ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోండి అంటూ నిధులు విడుదల చేసిన 10 రోజుల్లోనే పింఛన్ల పంపిణీ అంటూ మరో వార్తను కూడా ఈ పంచాయతీలకు సంబంధించి వార్తా దినపత్రిక ప్రచురించింది. ఇక రహదారుల అభివృద్ధికి 1700 కోట్లు అంటూ కేంద్ర మంత్రి గడ్కరీని కోరిన మంత్రి కేటీఆర్ అంటూ మరో వార్తను కూడా ప్రచురించింది. ఇవి తెలంగాణ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలు. ఇక జగన్ రైతు దీక్ష ఏపీలో కాకరేపుతోంది. మిర్చి కొనుగోళ్లు, మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని జగన్ ఆరోపిస్తున్నారు. దీనికి ప్రభుత్వ సమాధానం ఏంటో చూద్దాం. ఇదే వాటి న్యూస్ వాచ్ టాపిక్ బ్రేక్.